స్ట్రాంగ్ ఇంటలెక్చువల్ ఫ్లేవర్ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్. ఎందుకంటున్నానంటే ఈ రోజు నా ముందు ఉన్నటువంటి వ్యక్తి పెనుమాక వెంకట రమేష్ గారు. నమస్కారం రమేష్. నమస్కారం సార్. మేజర్ ఇనిషియేటివ్స్ యూ హావ్ టేకన్. దాంట్లో నీకు వచ్చిన ప్రతిఘటనలు, కాన్ఫ్లిక్ట్స్ చేయగలిగావా? మధ్యలో వదిలేయాల్సి వచ్చిందా? ఇంకొక రకంగా దాన్ని ట్యాకిల్ చేసుకుంటే బెటర్గా ఉండేదా? కాంట్రాక్ట్ మధ్య చిన్న పనిచేసే లీడర్లు, ఇంజనీర్లు, ఆ లోకల్ పనిచేసే రెవెన్యూ ఆఫీషియల్స్, వాళ్ళకి ఈ ప్రత్యక్షంగా రైతు కూలీల ద్వారా పనిచేయడం అనేది వాళ్ళకి ఇది ఇంకొన్నాళ్ళు కొనసాగిద్దామన్న టైం ఇవ్వటానికి ఎన్టీ రామారావు కదా ఆయన అబ్సల్యూట్ ఆయన కన్నా కన్విన్స్ అయ్యి ఉంటే ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో 60% ఆఫ్ ది గ్రీవియన్సెస్ ఆర్ ఓన్లీ. యాక్చువల్గా దీని మీద ఒక పెద్ద మేధోమథనం ఎందుకు అంటున్నానంటే, సీఎం అంత ఇదిగా గనక రెస్పాండ్ అయినాడు అంటే ఎవరో బ్యాక్గ్రౌండ్లో, సో అది ఎవరా అని. Yes, he was finance secretary. Every time there is a setback and కొంతవరకు నక్సల్స్తో కోఆర్డినేట్ చేసి ఇంటీరియర్ ఏరియాస్లో పనిచేయడం అనేది, నేను 94లో మీరు చెప్పినట్లుగా ఎన్టీఆర్ గారు మళ్ళీ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత కలెక్టర్గా పోస్ట్ చేస్తే, అప్పుడు రాజకీయ నాయకులందరూ ఆ రోజుల్లో నాకు జేపీ గారు చెప్పింది ఏమిటంటే, ఆయన ఆల్ పార్టీ టీడీపీ, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ కూడా ఉండేవాళ్ళు మెదక్లో ఆ రోజు ఎమ్మెల్యేలు అందరూ కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసి కరీంనగర్, మహబూబ్ నగర్లో మీరు చేసిన ఎక్కడైనా ఇంకొద్దిగా నేను ఫ్లెక్సిబుల్గా ఉండుంటే ఈ రియాక్షన్. ఈ రాజకీయ పరిధులు ఏమిటి, మన పరిధులను నిర్ణయించుకోవటంలే, కానీ ఎక్కడైనా కూడా రాజకీయ పరిధులుని అర్థం చేసుకోకపోతే మనం చెప్పడం కంటే కూడా వినడం ఎంత ముఖ్యం. నేర్చుకున్న దాన్ని మనం ఎలా అన్వయించాలి.